ఆల్రెడీ పరిచయం అయ్యారు. ఈ టూర్ మొత్తం సక్సెస్ అయిందంటే కారణం మన మహిళా మండలే. దీంట్లో ఎట్లాంటి భేదభావం ఏమీ లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ చేయండి అన్న దగ్గర నుంచి స్టిల్ టుడే మొత్తం వాళ్ళదే క్రెడిట్. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయాలంటే చిత్తం నిర్మలంగా ఉండాలనేది మన ముఖ్య ఉద్దేశం. డబ్బు శాశ్వతం కాదు, అనుభూతే ప్రధానం. వ్యక్తిగత మాలిన్యాలు చాలా ఉంటాయి, కానీ గ్రూప్గా వాటిపై విజయం సాధించడంలోనే అందరి పాత్ర కీలకమైంది. ఆ పాత్ర 100% అందరూ సక్సెస్ కావడానికి అందరూ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ ఆర్బీ టూర్స్ వాళ్ళు మనకు చేసిన అరేంజ్మెంట్స్ సంబంధించిన విషయాలు అన్ని ఎప్పటికప్పుడు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో షేర్ చేశారు. షేర్ చేసినప్పుడు ఫీడ్బ్యాక్ చాలా. మా అమ్మాయి అయితే అంత తేలిగా అంటే చేతులు కడుక్కోదు, ఉతుక్కుంటుంది. అట్లాంటి అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేనేజ్మెంట్ కూడా దాపరికాలు లేకుండా మేనేజ్మెంట్ చేసింది. అందుకు నవీన్ కృషి చాలా ఉంది. అందులో ఒక మాట అన్నాడు ఫస్ట్ టైం ఈ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫస్ట్ టైం మేము ట్రావెల్ చేస్తున్నాం. సరే, మా సిస్టర్ వాళ్ళు తరచుగా ఈ ఇంచుమించుగా శ్రీలంక ఈ టూర్స్ అన్ని వాళ్ళు ఆర్వీ టూర్స్ సార్ వెళ్తున్నాము, ఈసారి నువ్వు ట్రై చేయ ఒకసారి. వాళ్ళది కూడా చాలా బాగుందని నెంబర్ ఇస్తే నెంబర్ ఇస్తే ఆవిడ నెంబర్ మాట్లాడి ముందు 10,000 కట్టాము. మేము కట్టుతూ మా తోళ్ళు కూడా మీరు కూడా కట్టండి, సరదాగా అందరు కలిసి వెళ్దామని చెప్పి పెట్టాము. మేము నలుగురు అలాగా ముందు 10,000 రూపాయలు కట్టుకుని వచ్చాం. అది ఎప్పుడో కట్టిన జనవరిలో కట్టి డిసెంబర్ దాకా అవ్వలేదు. ఎందుకంటే మధ్యలో మ్యారేజ్ సెటిల్ అవ్వడం, ఈ టైంలో మనం వెళ్దాం కుదురుతుంది అవదా అని మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇంకా తప్పగా లాస్ట్ ఇంకా నవంబర్లో అనుకున్నాం. ముందు నవంబర్లో అనుకుంటే ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయింది అన్నారు ఆఫీస్ రెడీ. ఒక 10 days ఉంది గ్యాప్, అవదన్నారు. టూర్ చాలా బాగుంది, టూర్ చాలా హ్యాపీగా అనిపించింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా. ఇకపోతే మిగతాది అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంతా మింగిలి అందరూ అసలు చిన్న మనసు స్టార్టింగ్లో వచ్చిన దాన్ని వాకింగ్ చేసుకుని హ్యాపీగా దాన్ని అంతా 10 days పూర్తి చేసి. మాది ఇది 4వ ట్రిప్ నిజం. అసలు మాకు ఇది కూడా జనరల్గా ఎవరైనా ఏదో సక్సెస్ అవ్వాలంటే పర్ఫార్మెన్స్ ఉండాలి, కస్టమర్స్కి రీచ్ అవ్వాలి. భలే అయ్యో బాగుందిరా వాళ్ళు బాగా చేస్తారు అని చెప్పగలగాలి. మనకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ మనకి బాగా కన్వీనియంట్గా ఉండాలి. సపోజ్ ఉంటుంది మనం అనుకుంటాం ఇంట్లో కన్వీనియంట్గా లేకపోతే మనం కూడా సుఖపడడం. ఇప్పుడు సపోజ్ మన ఇంటికి ఇక్కడికి ఎందుకు వస్తాం ఆర్బీ బయటికి ట్రిప్కి? ఇప్పుడు మొనోటనస్గా ఇంట్లో పొద్దున్న వేస్తే వంట చేసుకోవడం, లేదా ఆఫీస్కి వెళ్ళడం, లేదా బిజినెస్కి వెళ్ళడం, అలా చేయడం. మన చూసి ఇంట్లో పిల్లలు కూడా అమ్మ ముసలాళ్ళు ఇద్దరు ఇంట్లోనే కూర్చుంటున్నారు అని అలా అంటాం. అలా బయటికి మనం మనో వికాసానికి బయటకు వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు ఏంటి, కనీసం ఇంట్లో ఉన్నట్టే లేకపోయినా అట్లీస్ట్ కనీసం ఒక 60% అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటివన్నీ ఉన్నాయి లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామిడేషన్, నెక్స్ట్ గెస్ట్ హాస్పిటాలిటీ, తర్వాత ఫుడ్, తర్వాత ఆర్గనైజేషన్. అవన్నీ అయ్యాక వాళ్ళకి ట్రావెల్ కంఫర్ట్స్ అవన్నీ మామూలే. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ ది ట్రిప్. ఇంతమంది కలిస్తే కానీ అవదు. ఇప్పుడు మనకు 5 వేళ్ళు ఉన్నాయండి, 5 ఒక సైజులో లేవు, ఒకటి ఇటు ఒకటి ఉంది. అలాగే మన ఇంట్లో 10 రకాలు ఉంటారు. భార్య ఒక టైపు, భర్త ఒక టైపు, అబ్బాయి ఒక టైపు, అమ్మాయి ఒక టైపు. వాళ్ళందరినీ మేనేజ్ చేసే తల్లిదండ్రులకి తలప్రాణ ప్రాప్తి వస్తుంది. ముందు ఐడియా రావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి. అవన్నీ ఉన్నాయి. బాగుంది. హోటల్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను 4 ట్రిప్స్ 3 ట్రిప్స్ వెళ్ళాం. వాటి అన్నిటికన్నా హోటల్స్ చాలా బాగుంది. ఫుడ్ అనేది మనం 100% ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనుషులు మన దగ్గర మన జనాలు కూడా వచ్చిన వాళ్ళు అందరూ ఆనందంగా ఉన్నారు, స్పెండ్ చేశారు. ఇంట్లో మనం ఏంటంటే వేరే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పడానికి లేదు. మొనోటనస్గా మనం ఇంట్లో స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చేది ఎందుకు? హ్యాపీగా ఉండడానికి వస్తాం. గ్రూప్స్ అనేది పెట్టుకోకూడదు, అది మనమే తెలుసుకోవాలి. ఆర్వీ ట్రావెల్స్ గురించి చెప్పాలంటే మేము ఒక 4 ట్రిప్స్ వెళ్ళాము. మేము ఎప్పుడు వెళ్ళినా ఏ ట్రిప్ బెస్ట్ అనుకుని ఆనందపడిపోతూ ఉంటాం. ఎప్పుడు
ఇంకా అసలు ఈ ట్రిప్ గురించి చెప్పాలంటే ఇంకా సూపర్. అసలు ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పటి నుంచి మాకు ఆర్వి ట్రావెల్స్ అంటే ఏదో మా ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనగానే ఆర్వి ట్రావెల్స్. ఇంకా అసలు మేము ఏ ట్రిప్ ఎందులోనూ వెళ్ళలేదు, పర్సనల్గా వెళ్ళేవాళ్ళము. అంటే ఈయన బ్యాంక్ కాబట్టి ఎల్ఎఫ్సి ట్రిప్స్ అది మేము పర్సనల్గా వెళ్ళేవాళ్ళం తప్ప ఏ టూర్స్లోనూ వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇది మేము 19లో వెళ్ళాము కేరళ. అప్పటి నుంచి మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనగానే ఆర్వి ట్రావెల్స్. జనవరి వచ్చిందంటే ఆయన వెనకబడి ముందు ఎక్స్ట్రా అమౌంట్ కట్టించేస్తాను, ఎక్కడికొకటికి వెళ్ళిపోదామని. ఇంకా అసలు ఇప్పుడు ఇంకా నేను ప్రతి వాళ్ళకి అసలు ఎవరికి ఎలా వెళ్ళారు అంటే నేను కానీ మా ఆయన కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఎక్కడి నుంచి అంటే డీటెయిల్స్ ఫుల్ అలాగా. ఇంకా ఈ ట్రిప్ గురించి ఇంక వెళ్ళాక ఇంక చెప్పక్కర్లేదు, మేము అంతలా చెప్పేస్తాము. ఇంకా ఫుడ్ చెప్పాలంటే అసలు ఏం తినాలో అర్థం కాని